ప్రజా యుద్ధ నౌక గద్దర్ పద్మ అవార్డుకు అర్హుడు కాదా? గద్దర్కు అవార్డు ప్రకటించే విషయంలో పార్టీల మధ్య ఎందుకు భిన్నాభిప్రాయాలు? గద్దర్ తెలంగాణ ఆత్మలో అంతర్లీనమని కాంగ్రెస్ అంటుంటే నక్సలైట్లు దేశ ద్రోహులనే మాటపై కమలం పార్టీ కట్టుబడుతోంది. మరణం తర్వాత కూడా గద్దర్ వివాదాలకు కేంద్ర బిందువుగా ఎందుకు మారారు? ఇవాళ గద్దర్ జయంతి సందర్భంగా సాక్షి ప్రత్యేక కథనం. తెలంగాణ మాండలికంలో పాటలు రాసి తెలుగువారిని దశాబ్దాల పాటు ఉర్రూతలొగించిన వాగ్గేయకారుడు, ప్రజాస్వామ్య విధానాలపై తిరుగుబావుట ఎగరవేసి ఎర్ర జెండా మోసిన మాజీ నక్సలైట్, తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం సాధ్యమంటూ తూటాల్లా పాటలు పేల్చిన విప్లవకారుడు, పోలీస్ నిర్బంధంపై యుద్ధం ప్రకటించి తుపాకీ తూటాలు గుండెల నిండా అదిమి పట్టుకున్న మిలిటెంట్, అజ్ఞాతం వీడిన ఎర్ర జెండా వీడనంటూ భూస్వామ్య విధానాలను ప్రశ్నించిన ప్రజా గొంతుక, పొడుస్తున్న పొద్దుపై నడుస్తున్న గానమా అంటూ తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలొగించిన ప్రజా యుద్ధ నౌక, బూర్జువా విధానాలంటూ రాజకీయ పార్టీలు పాలనా వ్యవస్థలను నిరసించి ఆపై అదే దారిలో నడిచి విమర్శల పాలైన నయా పొలిటీషియన్, మరణం తర్వాత కూడా రాజ్యం ఇచ్చే అవార్డుకు అర్హుడా కాదా అంటూ రాజకీయ పార్టీల మధ్య నిటారుగా నిలుచున్న ఇనుప తెర గద్దర్. అసలు పేరు విఠలరావు, నక్సలైట్ ఉద్యమం పెట్టిన పేరు గద్దర్. స్వాతంత్రోద్యమ సమయంలో బ్రిటిష్ వాళ్లను తరిమికొట్టిన గదర్ తిరుగుబాటు స్ఫూర్తితో రాసిన గదర్ పాటకు ప్రింటింగ్లో అచ్చుతప్పు రావడం వల్ల గద్దర్గా పేరు వచ్చింది. గద్దర్ అనే మాటకు చాలా ప్రకృతి వికృతాలు ఉన్నాయి. గద్దర్ అంటే తిరుగుబాటు, విద్రోహం, ద్రోహి, ఇలా ఎన్నో అర్థాలు వస్తాయి. తన పేరులాగానే గద్దర్ సైతం ఎన్నో సైద్ధాంతిక ఒడిదొడుకులకు లోనయ్యారు. 1949లో మెదక్ జిల్లా తూఫ్రాన్లో పుట్టిన గద్దర్ ఉస్మానియా కాలేజీలో ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యారు. ఇంజనీరింగ్ పూర్తి కాకుండానే వామపక్ష భావజాలం వైపు ఆకర్షితుడైన గద్దర్ విప్లవ సాహిత్యం వైపు అడుగులు వేశారు. 1979లో గద్దర్ పాడిన వండెనక వండిగట్టి అనే పాట తెలంగాణ ప్రజలకు ఆత్మీయ గీతంగా మారిపోయింది. 1980లో జననాట్య మండలిని స్థాపించి అన్నల కోసం ఊరువాడ పాటల పల్లవై మారుమ్రోగారు. గ్రామాల్లో నక్సలైట్ ఉద్యమానికి రిక్రూట్మెంట్ ఏజెన్సీగా జననాట్య మండలి అవతరించిందంటే గద్దర్ ప్రభావం ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నక్సలైట్లకు అనుకూలంగానే కాదు, తన పాటలతో పోలీసులను సైతం పరవశింపజేసిన ప్రజాగాయకుడు గద్దర్. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా అంటూ గద్దర్ రాసిన పాట తెలంగాణ ఉద్యమంలో సంచలనంగా మారింది. గజ్జెకట్టిన 60 ఏళ్ల గద్దర్ గొంగిడి కప్పుకుని వేసిన స్టెప్పులు సిల్వర్ స్క్రీన్పై కొత్త కథానాయకుడిని పరిచయం చేశారు. అప్పటిదాకా అంటరానివాడిగా ఉన్న గద్దర్ తమ పక్కనుండాలని తెలంగాణ రాజకీయ నేతలంతా ఆయనపై ప్రశంసలు గుప్పించారు. తన చివరి అంకంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న గద్దర్ను హస్తం తన సొంతం చేసుకునే ప్రయత్నం చేసింది. గద్దర్ మరణించాక ఆయన కూతురు వెన్నెలకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ టికెట్ కేటాయించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ గద్దర్ మావాడు అని చెప్పుకునే ప్రయత్నం చేసింది. ఇక కొత్తగా పద్మ అవార్డులకు గద్దర్ పేరును ప్రతిపాదించి ఆ క్రెడిట్ను తీసుకోవాలని రేవంత్ సర్కారు ప్రయత్నించింది. అయితే బీజేపీ మాత్రం గద్దర్ నక్సలైట్ అనే విషయాన్ని నొక్కి చెబుతోంది. ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి మరో అడుగు ముందుకు వేసి ఎల్టీటీఈ ఉగ్రవాదులతో గద్దర్ను పోల్చారు. దీంతో గద్దర్ పద్మ అవార్డులకు అర్హుడా కాదా అనే డిబేట్ రాజకీయ పార్టీల మధ్య కాదు, ప్రజలకు కూడా చర్చనీయాంశమైంది. ఏది ఏమైనా గద్దర్ ఓ అసంతృప్త గళం, ఒక నిరసన జ్వాల, ఒక తిరుగుబాటు నినాదం, ఒక ఉద్యమ స్ఫూర్తి, ఒక గెలుపుకు సంకేతం, మరో ఓటమికి చిరునామా. గద్దర్ అసంపూర్ణం, గద్దర్ అసంతృప్తం, గద్దర్ సశేషం.